చాలా మంది. ఏ ఊరమ్మా అసలు మీది? ఏ ఊరు? గోవిందపురం అండి, మోత్కూరు దగ్గర. మోత్కూరు దగ్గర గోవిందపురం, అడ్డగూడూరు మండలం, గోవిందపురం. ఈ బిడ్డకు కూడా చేతబడులు అయితే వచ్చారు ఇక్కడ. అయితే ఆమె చెప్పారు మా పాప కూడా ఒంట్లో ఇలా ఎక్కడెక్కడ గడ్డలు అని చెప్పారు. మొత్తం మీద బాడీ అంతా అక్కడక్కడ వచ్చేసి ఇంతలా అయ్యి నరాలన్నీ గుంజుకొచ్చి చేయి కూడా ఇట్లా లేవలకే పోతుండేది గడ్డ నుంచి. ఇక్కడ తక్కువ, ఇక్కడ చితికి బ్లడ్ వచ్చి నీరు వచ్చేసరికి మళ్ళీ ఇంకో చోట స్టార్ట్ అవుతుంటది. అట్లా తట్టుకోలేకపోయేది పాప. ఇంకా అట్లా హాస్పిటల్ చేస్తే తగ్గింది. మళ్ళా 3 years తర్వాత యథావిధిగా స్టార్ట్ అయినాయి మళ్ళీ. సరికి ఇక మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర వచ్చిన తర్వాత పూర్తిగా నయం అయిపోయింది. ఎన్ని సంఖలోని ఎక్కడో చేతి మీద సంఖలో శరీరం అంతా ఉన్నాయి మా గడ్డలో. అక్కడక్కడ తగ్గినంటేనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. తగ్గినంటే ఎక్కడ పడితే అక్కడే బాడీలో. ఇప్పుడు దాదాపు ఇక్కడ ప్రార్థన చేసి ఎంతకాలం అయిందమ్మా? 1-2 months అవుతుంది. 1 month 2 months. ఇక్కడ వెంటనే తగ్గినాయి, లేట్ గా తగ్గినాయి? వెంటనే తగ్గిపోయినాయి. చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా. ఏమైందని పిలిపించుకున్నారు మీరు ఇంటికి? మీకేమైంది అసలు? బాగా ఆయాసం వచ్చింది, గుండె ఫాస్ట్ గా కొట్టుకుంది. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది అన్నారు కదా? రాత్రి వచ్చింది. సేమ్ అట్లాగే వచ్చిందా? ఎప్పుడులాగా వచ్చిందా? మామూలుగా వచ్చిందా? ఎంత టైంలో తగ్గిపోయింది? 5 నిమిషాలు తగ్గిపోయింది. 5 నిమిషాలు. ఇక్కడ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడే తగ్గిపోయిందమ్మా. అసలు నీకు మామూలుగా ఏమనిపించింది అసలు అది అట్లా వచ్చినప్పుడు? అంతకుముందు నిన్న రాకముందు సంగతి ఏమనిపించింది నీకు? అట్లాగా ఎట్లా అనిపించేది? అంత ముందుకు బాగా ఆయాసం వచ్చేది, భయం అయ్యేది. భయం అయ్యేది. బాగా గుండె ఫాస్ట్ కొట్టుకుంది. గుండె బాగా కొట్టుకునేదా? ఆయాసం బాగా వచ్చింది. నిన్న మీరు వచ్చారు కదా, ప్రేయర్ చేసిన తర్వాత తగ్గింది. ఈమె గర్భంలో వీళ్ళ వివాహం అయ్యి ఎన్ని సంవత్సరాలు బ్రదర్ మీకు? 18 సంవత్సరాలు అయితే. మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు. తర్వాత వాళ్ళ చిన్నాన్నగారు ఈయన పెంచుకుంటున్నారు. ఈమెను వివాహము చేసుకున్న తర్వాత గర్భం వచ్చిందంట. గర్భంలో 4 పిండాలు ఉన్నాయని చెప్పి ఆపరేషన్ చేశారా? మామూలుగా ఏదన్నా మామూలుగా చేసినప్పుడు ఒక 2 బయటకు వచ్చినాయి, ఇంకా 2 లోపల ఉండిపోవటం వలన మరి ఏమి చేశారో తెలీదు. ఆ బిడ్డకి చాలా కష్టమే. తర్వాత అవి కూడా వచ్చినాయి. ఇప్పుడు 18 సంవత్సరాలు వివాహం అయ్యి గర్భఫలం విషయంలో మరి అలాగే వీళ్ళకి రీసెంట్గా ఒక భయంకరమైన శోధన అన్నట్టు. వెంటనే అమ్మాయి బాగానే ఉన్నది, గుండె దడవ రావటం, చాలా స్పీడ్గా గుండె కొట్టుకుంటాం, ఆయాసం రావటం. ఈ చెయ్యమ్మా ఈ ఈమెకి ప్రార్థన చేసి వచ్చి ఆమె పట్టుకుంది. ఇంకా ఆమె ఒకటే తీపులు మధ్యలో కారులో ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడి కొరకు బట్టి విడుదల అయింది. ఇప్పుడు భయం ఏముందా ఇంట్లో? మళ్ళా భయం ఏం లేదు, మంచిగానే ఉంది. ఫ్రీగా ఉందా? వాతావరణం అంత బాగుందమ్మా? నేను వచ్చినప్పటికీ తేడా వచ్చి కనపడిందా? అయ్యా మరి ఆ బిడ్డ అయితే చాలా కష్టాల్లో ఉన్నాడండి, మామూలు కష్టాల్లో కాదు. నిన్న మరి టీవీలో వీళ్ళు మమ్మల్ని చూస్తున్నారంట. చాలా సీరియస్గా ఉంది సిస్టర్ అని ఆమెతో రిక్వెస్ట్ చేసినప్పుడు సరే వెళదామని చెప్పి నేను వెళ్ళటం జరిగింది. మరి ఆ బిడ్డ అయితే చాలా మనోదుఖం అంటారు కదా, అలాంటిది చాలా దుఃఖములో ఉన్నాడు. నీకు ఎట్లా ఉంది ఇప్పుడు? ఎట్లా అనిపిస్తుంది మామూలుగా? ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. అసలు వాళ్ళైతే బిక్కమొక్కలతో ఉన్నారండి మేము వెళ్ళినప్పుడు అక్కడ. ఇక మేము భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఇంకా భోజనం చేస్తున్నప్పుడు 2 మొక్కల్లో అప్పుడు నాకు చాలా సంతోషం కనపడింది. ప్రార్థనతో తగ్గిందా? ఏమైనా చేసావా? తగ్గింది. ప్రార్థన జ్వరం కూడా ఎంతో 104 జ్వరమా? ఎంత జ్వరం? 103. 103, 104 జ్వరం అని చెప్పింది. ఎన్ని బట్టలు వేసినా తడి బట్టలు ఆ జ్వరం కొంచెం కూడా చేంజ్ కాలేదంట. ఎంతసేపులో తగ్గింది ప్రార్థన చేశాక? గంటకు తగ్గింది. మొత్తం ఒక 1 hour పట్టిందా? ప్రియులారు గమనించండి. ఎన్ని రోజులు ఏడ్చాడు ఆ పిల్లోడు? అట్లా దగ్గర 1 month నుంచి ఏడుస్తుండే, కంటిన్యూగా ఏడుస్తున్నాడు కదా.
ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ఇక మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ ఏడ్చాడా? ఏమేడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీఎన్ఎం చేసిందండి, చూడండి. అప్పుడు సిస్టర్ అయ్యుండి కూడా ఆ పిల్లోడిని 4 నెలలుగా స్నానం లేక బట్టెట్టి తుడుతుందంట. నేను తీసుకురా ఇక్కడికే, మీ ఇద్దరి మీద ఉన్న దయ్యాలు, అసలు థైరాయిడ్కి ఎందుకు భయపడుతున్నామని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా థైరాయిడ్తో బాధపడితే వద్దండి, భయం వద్దు. ఏ రోగం ఉంది, భయం వద్దండి. దయచేసి నేను చెప్తున్నాను, భయం వద్దు. హల్లెలూయా. రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హిజ్కియా చేసినటువంటి ప్రార్థన 2 రాజుల గ్రంథంలో 20వ అధ్యాయము మనం చదువుకుందామండి. 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడంట. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. హిజ్కియా అతనికి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు అతను కన్నీళ్లు విడిచి గోడ తట్టు ముఖం తిప్పుకుని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. నీ ఎదుట నేను ఎలాంటి మనసుతో, ఎలాంటి హృదయంతో నీ ఎదుట నేను ఉన్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. మనము మంచి చేస్తాము, చెడు చేస్తాం. మంచి చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు అన్నట్టుగా చేస్తాం. చెడు చేసినప్పుడు ఆలోచన రాదు మనకే, ఏదోటి మనం మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం చూస్తాం. మంచి చేసినప్పుడు దేవుడు ఉన్నాడు అన్న హృదయంతో చేస్తాం. హిజ్కియా అదే ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా ప్రార్థన ఎలా ఉందంటే, ఆయన చేస్తున్నటువంటిది ఏదైతే మంచి ఉందో, ఆయన మంచి ఏదైతే చేశాడో మంచి, ఆ మంచిని దేవునికి తెలియపరుస్తున్నాడు. దేవా, నేను ఎన్ని మంచి పనులు చేశానని దేవునికి దగ్గర అతను ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్ళు విడుతున్నాడు. నేను పలానా మంచి పని చేశాను, నేను పలానా మంచి పని చేశాను, యథార్థంగా నేను ఎట్లా నడుచుకున్నానో నీకు తెలుసు. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మళ్ళీ ప్రవక్త ద్వారా మాట్లాడి హిజ్కియా గురించి అంటాడు. ఆ మాట చదవండి. దేవుడు తన పితరులతో వాగ్దానం చేశాడు, అలాగే హిజ్కియాతో కూడా దేవుడు మరలా ఆ ప్రవక్తను పంపించి మాట్లాడుతున్నాడు. ఆ వచనాన్ని చదువుకుందాం. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోతావు. ఇక 15 సంవత్సరముల ఆయుష్షు నీకు ఇచ్చేదను. చప్పట్లు కొడతాం గట్టిగా. ఎన్ని సంవత్సరాలు అంటండి? 15 సంవత్సరాలు. హల్లెలూయా. 15 సంవత్సరాల ఆయుష్ని నేను నీకు ఇస్తున్నాను. ఆమేన్. ప్రియులారా, దేవుడు గమనించినట్లయితే దేవుడు ఎంతటి గొప్ప కార్యములు చేయగలుగుతున్నాడో చూడండి. చనిపోతావని ప్రవక్త ద్వారా చెప్పి, మరి ఆ ప్రవక్త ద్వారా ఇదిగో నువ్వు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇచ్చాను,
నువ్వు 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చాను కాబట్టి నీవు బ్రతుకుతావు, నువ్వు చనిపోవు. హల్లెలూయా. దేవుని దగ్గర మన జీవము దేవుని దగ్గర ఉన్నది. మనం బ్రతకటానికి కానీ మరణించడానికి కానీ ఆయన వశమై ఉన్నది. అందుకనే కీర్తనలు అంటాడు, మరణము తప్పించుట యెహోవా వశమై ఉన్నది. ప్రియులారా గమనించండి, ఆయన మరణము తప్పించగలడు, ఆయన మరణాలు తప్పించగలడు. ఐగుప్తు దేశంలో చూడండి, మోషే ద్వారా అక్కడ కొన్ని తెగుళ్ళు వచ్చాయి. ఆనాడు మోషే ఐగుప్తులో ఆ తెగుళ్ళు రావటానికి ఆయన ప్రార్థన చేసేవాడు. వెంటనే ఆ తెగుళ్ళు ఆ ఐగుప్తు దేశం అంతటా వచ్చేసి, అక్కడ చాలామంది వైద్యులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు, శకునగాండ్రులు ఉన్నారు. ఈ దినాల్లో ఉన్నట్లుగా ఆ దినాల్లో ఇంకా రాజులు వాళ్ళని అలా దగ్గర పెట్టుకుని పోషించేవాళ్ళు. వాళ్ళు దేవుడు పంపించినటువంటిది తెగుల్ని ఆపలేకపోయారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు పంపించిన ఆ తెగులు మరలా మోషే ప్రార్థన చేసి, దేవా ఈ తెగుల్ని తొలగించు. ఎందుకంటే ఆ ప్రజలు పశ్చాత్తాపడేవాళ్ళు. మోషే మేము తప్పు చేస్తాము, ఈ తెగుల్ని ఆపు అని అడిగేవాళ్ళు. ఎప్పుడైతే మళ్ళీ మోసే ప్రార్థన చేసి ఆ తెగులు ఆపేసేవాడు, వెంటనే మళ్ళీ రివర్స్ అయ్యేవాడు. అంటే పౌరవ హృదయం మళ్ళీ కఠినమైపోయేదంట. మరలా ఇంకో తెగులు వచ్చేది. అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్యులు కానీ, మాంత్రికులు కానీ, శకునగాండ్రులు కానీ, ఇంకా ఏదైతే విద్యలు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళెవరో ఆ దేవుడు పంపించినటువంటి ఆ తెగుల్ని ఆపలేకపోయారు. దయచేసి గమనించండి, దేవుని ఉగ్రత ఏ మనుషుడు ఆపలేడు. ఆ తర్వాత మరల మోసే, దేవా ఈ ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు, ఈ తెగుల్ని ఎక్కడిచ్చి తప్పించమన్నప్పుడు, తీసేయమన్నప్పుడు మరల దేవుడు తీసేసేవాడు. మనుషులు ప్రశాంతంగా అయిపోయేవాళ్ళు, బాగుండేవాళ్ళు. మరలా ఫరో హృదయం కఠినమైపోయేది. మరల ఒక తెగులు వచ్చింది. అట్లా వాళ్ళకి 10 తెగుళ్ళు వచ్చింది అండి ఐగుప్తులో. ఆ 10 తెగుళ్ళలో అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్యులు కానీ, మాంత్రికులు కానీ, శకునగాండ్రులు కానీ, మిగతా వైద్యులు కానీ, మిగతా వగేరా ఎవడన్నా కూడా వాడు ఎవడు తరం కాలేదు. మరలా మోషే ప్రార్థన చేసిన వెంటనే అప్పటికప్పుడే పరిస్థితులు నార్మల్ అయిపోయాయి. హల్లెలూయా. అక్కడే ఉన్నటువంటి ఐగుప్తులోనే ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు మాత్రం ఈ వ్యాధులు ఏది కూడా సోకలేదు. గమనించండి, దేవుని బిడ్డలకు ఒక ప్రత్యేకత ఉంది. అందుకనే 91వ కీర్తనలో, నీ కుడి ప్రక్కన 1000 మంది పడిపోయినా, నీ ఎడం ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారములో, ఆమేన్, హల్లెలూయా అంటున్నాడు. దేవుడు అందించే ఆయన కృప ఎంత గొప్పదో గమనించండి దేవుని బిడ్డలారా. హిజ్కియా ఒక ప్రార్థన ఏమన్నాడు తెలుసా? కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నీ ఎడల ఎలా ఉన్నానో, ఎంత యథార్థంగా ఉన్నానో, ఎంత భక్తిగా ఉన్నానో, ఎంత ప్రార్థన పరునో, ఎంత నీతి పరునో, కృపతో జ్ఞాపకం చేసుకుంటే దేవుడే పశ్చాత్తాపడి వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు. చప్పలు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడే చెప్పాడు యెషయా ప్రవక్తతో, నువ్వు వెళ్ళి నా ప్రజలకు అధిపతి అయినటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇక నీళ్లు చక్కబెట్టుకొని చెప్పు అన్నాడు. అదే మాట ప్రవక్త వెళ్ళి చెప్పేశాడు ఆయనకి. నువ్వు చనిపోబోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకున్నాడు. అర్థమైపోయింది. ఆయన ఏ మనిషిని సంప్రదించలేదు, ఏ ప్రవక్తలను సంప్రదించలేదు. తను ఏ విధమైన ఎంత యథార్థంగా ఉన్నాడో తన యథార్థతను దేవుని దగ్గరే మాత్రమే విన్నవించుకున్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గరే విన్నవించుకున్నాడు, దేవునికే చెప్పాడు, దేవునితోనే మాట్లాడాడు. ప్రియులారా గమనించండి, దేవుడే మళ్ళా డైరెక్ట్గా ప్రవక్తతో అన్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళు, నా ప్రజల అధికారి అంటే హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ప్రార్థన నాకు వినబడింది, వెళ్ళు,
15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించేశాను, వెళ్ళిపోమన్నాడంతే, చెప్పేశాడు. ప్రియులారా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థన దేవుడికి వినబడుతుంది. అందుకని విననేరకుండాన్నట్లు నా చెవులు మందంగా లేవో, రక్షింపనేరన్నట్లు నా చేతులు కొరచగా లేవో. జాగ్రత్త. నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నా జనులు తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తే వారి దేశాన్ని దేవుడు స్వస్థపరిస్తాడంట. చప్పలు కొట్టండి గట్టిగా. వారి దేశాన్ని దేవుడు స్వస్థపరిస్తాడంట. నా ప్రియ దేవుడి బిడ్డలారా, ఈరోజు మీరు ఎంతో విశ్వాసంతో ఇస్తానికి వచ్చారు నాకు తెలుసు. ఎందుకంటే దేవుడు ఆ సేవకుడు వాడుకుంటున్నాడని మీకు తెలుసు. ఈరోజు కొంతమంది గుంటూరు ఆ ప్రాంతాల్లో ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మేము మమ్మల్ని గుంటూరు రమ్మని 4 రోజులు బట్టి గుంటూరు తెనాలి అక్కడికి రమ్మని ఆ ప్రజలు, అయ్యా మేము ఇట్లా ఉన్నాం అట్లా ఉన్నాం, రండి అని చెప్పారు. ఆ ప్రజలు చెప్పారు, అయ్యా మీరు ప్లీజ్ రాకండి అయ్యా, ఈ పరిస్థితులు ఏం బాగోలేదు ఇక్కడ పరిస్థితులు, హోటల్ కూడా ఇవ్వట్లేదు కనీసం. ప్రియులారా, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో సౌలు దేవుని ప్రజలను బాధ పెట్టాలని, హింసించాలని పన్నాగముతో గుర్రం మీద బయలుతున్నాడు. సడాలంగా ఒక వెలుగు ఆయన తాకగానే నేలను పడిపోయాడు. ఒక స్వరం కూడా విన్నాడు. ఆ వెలుగు ఎప్పుడైతే చూశాడో ఆయన 2 కళ్ళు పోయినాయి. దేవుని ప్రజలను హింసించినటువంటి సౌలు అతను ఆ వెలుగు చూసిన తర్వాత ఒక స్వరము సౌలా సౌలా అని పిలుస్తున్నది. నువ్వు ఎవడు ప్రభువా? నీవు హింసించుతున్న యేసుని. ప్రియులారా గమనించండి. ప్రియులారా, ఎప్పుడైతే ఆయనను చూశాడో, ఆయన స్వరాన్ని విన్నాడో, నిజమైన దేవుడు ఈయనే అని అర్థం చేసుకున్నాడు ఆయన. అప్పటి వరకు ఆయనకి అర్థం కాలే. నేను ఎప్పుడు కూడా కొంతమంది యేసు ప్రభుని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు, మానవుల పాపం కొరకు ఆయన జన్మించాడని మనం చెప్తున్నాం కదా బైబిల్ ప్రకారంగా. వీళ్ళకి ఏదో పెద్ద అన్నీ తెలిసినట్లుగా కొంతమంది ఏయో దేవుడి మీదే కామెంట్స్ పెడుతున్నారు. ఆయన ఎవరిని ఏం అనట్లేదు, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో ఉంటాడు, అన్యాయం చేయవాడు ఇంకాను నీతిమంతుడు ఇంకా అంతే, వాని క్రియలు చొప్పున నేను వచ్చి ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. మనకేమో ఉడుకు మోస్తానం ఆగదు. యేసు ప్రభుని ఏదన్నా ఒక మాట అనేసరికి మనకు కూడా కోపం వచ్చి ఏమంటామంటే, అరే మీ దేవుడు అంటే దేవుళ్ళు ఇంకా చాలామంది ఉన్నట్టుగా మీ దేవుడు మా దేవుడు వాగ్వాదానికి వెళ్ళిపోయి యూట్యూబ్లో ఫేస్బుక్లో బూతులు తిట్టేసుకునే పరిస్థితికి వచ్చేసింది. కానీ నా దేవుడు అంటాడు, నేను తప్ప వేరే దేవుడు పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రింద కానీ ఏ నామంలో రక్షణ కూడా లేదో, ఏ నామంలో రక్షణ లేదు. నేను తప్ప వేరే దేవుడు లేడు అని ఒక బైబిల్ మాత్రమే చెప్తుంది. ఇంకెక్కడ విన్నాం మనం. దేవుడును నేనే అని ఒక బైబిలే చెప్తుంది, ఇంకెవరు చెప్పరు, ఎవరు చెప్పలేరు కూడా. నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారంగా మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పినవాడు, నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పినవాడు ఈ బైబిల్ దేవుడు ఒక్కడే, ఇంకెవడో లేడు. ఏ రూపమును కూడా మీరు ఆరాధన చేయకూడదంటే, మనకి ఏనుగు కనపడితే ఒక ఏనుగు రూపం చేసుకుంటాం, కోతి కనపడితే కోతి రూపంలో కూడా దేవుడని పాము రూపం ఉంటే పాము రూపంలో కూడా దేవుడే అని అనుకుంటాం. కానీ దేవుడు ఒక్కడే, అది నేను తప్ప వేరే దేవుడు. సౌలు అంతగా తన ప్రజలను హింసించిన సౌలుని ఆయన ఇష్టపడి ఒకటే అంటాడు, నువ్వెవడు ప్రభు అంటే, నీవు హింసించుతున్నా. ఆయన 2 కళ్ళు పోగొట్టుకుని కనపడకుండా అయిపోయాడు. ఆయన ఇంటిలో చేరి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఒక సువార్తికుడు అననీయ ఆయన దగ్గరికి దేవుడు ఒక స్వరంతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి పలానా చోటన తార్సు వాడైన సౌలు ఉన్నాడు అంటే, ఆయన అంటాడు, ప్రభువా ఆయన ఎంతో దుర్మార్గుడు, అంటే ఎంతో చెడ్డవాడు, నీ ప్రజలను హింసించాడు, బాధ పెట్టాడు, అనేక రకాలుగా ఆయన గురించి మీకు తెలీదు,
అని ఏసైతో చెప్తున్నాడు. ఏసై అన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయంటే అని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆయన సహోదరుడా అని చెప్పి చిన్న ప్రార్థన చేయగానే కళ్ళల్లో ఉన్న పొరలన్నీ ఊడిపోయి చక్కగా తేటగా చూడగలిగాడు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పాను. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. కృపా సత్య సంపూర్ణుడైన కృపగలవాడు ఆయన గద్దింపు ఎలా ఉంటుందో తెలుసా? ఆయన చూడాలంటే ఎవరి కళ్ళు పనికి వస్తాయి. అందుకు హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూస్తారు, మామూలు చూడలేరు. ఇజికియా కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపడ్డప్పుడే అతనికి ఆయుష్ పెరిగింది. చూడండి, దేవుడు ఏ అద్భుతమునైనా ఆయన చేయగలడో అది గుర్తుపెట్టుకోండి. తార్సుబడిన సౌలు దుర్మార్గంగా వ్యవహరించిన అతనితో మాట్లాడి తన స్వరాన్ని వినిపించి మరలా అతన్ని మనిషిలాగా మార్చిన వాడు యేసు. అదే ఆయన ప్రేమ. అంతేగాని బుద్ధుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు. ఆయన బుద్ధుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు. కొంతమంది హిమాలయాలకు వచ్చాడు ఏదేదోని సినిమా కూడా తీశారు, వెంటనే అది ఏమీ చూడలేదు ప్రజలు. ఎక్కువగా మూర్ఖులు కొంతమంది కరెక్టే అని చెప్పి అన్నారు, కానీ ఆయన హిమాలయాలకు రాలేదు. ఇండియాకి వచ్చింది తోమ. అర్థమైందా? చరిత్ర తెలవక ఈరోజు కూడా ఆయన సమాధి తెరవబడి ఉండటం, ఆయన సజీవుడని నిరూపణ స్పష్టంగా ఉన్న ఈ రోజునుడు ఇక్కడి నుంచి అక్కడికి ఎంతోమంది యాత్రలకు వెళ్ళినా ఇంకా బుద్ధుడి దగ్గర నేర్చుకున్నాడు, లేకుంటే ఇండియాకి వచ్చాడు, ఏదో జరిగింది అని చెప్పే బుద్ధిహీనులు ఇంకా చాలామంది ఉన్నారు. నేటికి ఆయన సమాధి ఆ యెరూషలేములో తెరబడింది. దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళు ఎవరి సమాధి ఈనాటికి తెరవబడలేదు. కొంతమంది అబద్ధాలు చెప్పారు, నేను లెగుతాను అన్నారు, నన్ను సమాధి చేయండి అన్నారు, అక్కడే ఉన్నారు, లేవలా. యేసయ్య అలా కాదు, లేచాడు. గట్టిగా చెప్పండి, లేచినాడురా, సమాధి గెలచినాడురా. యేసు లేఖనాల ప్రకారంగా జన్మించాడు, లేఖనాల ప్రకారంగా ఆయన శిక్ష అనిపించాడు, లేఖనాల ప్రకారంగా ఆయన చంపబడ్డాడు, లేఖనాల ప్రకారంగా ఆయన తిరిగి లేచాడు, మళ్ళా లేఖనాల ప్రకారంగానే భూలోకానికి రాబోతున్నాడు. కొన్ని రోగాలను చూసి నువ్వు భయపడుతున్నావేమో, కొన్ని పరిస్థితులను చూసి నువ్వు భయపడుతున్నావేమో. దేవునికి భయపడే మనిషిగా నువ్వు బ్రతుకు, దేవునికి భయపడే వ్యక్తిగా నువ్వు బ్రతుకు. దేవునికి భయపడు, మనుషులు కాదు, రోగాలు కాదు. ఒక రోజు నాడు అందరం చనిపోతాం, అది ఏమాత్రం డౌట్ లేదు. ప్రియులారు గమనించండి, ఎటువంటి అద్భుతాలు జరగకపోయినా, సూచక్రియలు జరగకపోయినా వెళ్తూ రావటం అదే పని. చాలామంది అదే మైండ్లో ఉన్నారు. ఈరోజు నీ దేవుడు సజీవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు, సజీవుడు, మృతులను సహితం లేపగలిగినటువంటి దేవుడు. ఇదిగో శారా అంట, ఆమె యొక్క మరి శ్రీధరం ఉడిగిపోయింది. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, శ్రీధరం ఉడిగిపోయింది, నీ గర్భములో ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తానని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. తన భార్య కూడా వింది. వృద్ధాప్యము, శ్రీధరం ఉడిగిపోయింది. కానీ హెబ్రీ పత్రికలో మనం చూస్తాము, విశ్వాసమును బట్టి మరల శారంట గర్భఫలం పొందుకోవటానికి ఆయన ఏం పొందిందంట? శక్తి పొందుకుందంట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఏ రోగమో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఎలాంటి భయంకరమైన వాతావరణాలు కమ్ముకున్నా, విశ్వాసాన్ని బట్టి మనం శక్తిని పొందుకోవాలంతే. అన్యులకి మనకి చాలా డిఫరెంట్ ఉంది. లోకములో వాళ్ళకి ఆధారం లేదు, కానీ మనకి ఆధారం ఉంది. లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు, చెప్పాలి గట్టిగా, ఎవరు గొప్పవాడు? లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు. అది
కథ, అది కథ. ఈరోజు దైవజనులకి దేవుడిచ్చిన పవర్ ఎంత గొప్పదో చూడండి. నిర్గమాకాండం 15 అధ్యాయంలో ఒక మాటను మీకు చూపిస్తున్నాను చూడండి. 24వ వచనంలో, 15 అధ్యాయము 24వ వచనం నిర్గమాకాండంలో చదివితే అక్కడ ప్రజలు తాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు, ఎర్ర సముద్రాన్ని కూడా దాటి బయటకు వచ్చేసారు. అక్కడికి వచ్చేసరికి అది ఆ స్థలం పేరు మారా, చేదు. అక్కడ నీళ్లు తాగుదామనేసరికి చేదుగా ఉన్నాయి నీళ్లు. మోషే ఆ నీళ్లను చూశాడు, ఆ వాతావరణం చూశాడు, ఆ ప్రజలను చూశాడు. అబ్బో, అన్ని లక్షల మంది ప్రజలు అక్కడ, పశువులు, నీళ్లు కావాలి. దేవునికి ప్రార్థన చేశారు. నీళ్లు మధురంగా మారిపోయినాయి. మారా నీళ్లు మధురంగా మారిపోయినాయి. చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్, ఆమేన్. దైవజనుడైన మోషే తన ప్రజలు నడిపించేటప్పుడు ప్రార్థన చేశాడు. నీళ్లు చేదుగా ఉన్నాయి, ఏం చెయ్యాలి అని అడిగితే ఒక చెట్టు కొమ్మను చూపించాడు దేవుడు. ఆ చెట్టు కొమ్మను అక్కడ వేసేసరికి నీళ్లు మధురంగా మారిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ వారు నిర్వహించు ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. ఆత్మీయ సంగీతం, ఆత్మతో సత్యముతో పాటలు పాడి ఆరాధించే క్వైర్. అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యం నీకు. అందరం కలిసి పాడదాం. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం అందరం కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి దేవాతి దేవుని నామమున మహిమపడదాం. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు పోనాల గారు వాక్యోపదేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. ఎవరు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు తిరుగుబాటు ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రండి, మనందరము కలిసి భూమిపై పరలోకపు ఆనందాన్ని కలిగించేసే స్తుతి ఆరాధనలో పాలుపొంది దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకరించి దైవ ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 391410503837. IFSI కోడ్ SBIN 00130332. రాయ్ దర్గా బ్రాంచ్, మణికొండ.